कृष्णो दृढ़ संकर्षणोच्युतः वर्णो वर्णो वृक्ष पुष्कराक्षो महामनः वेदस्वांगो जितकृष्णो दृढ़ संकर्षणोच्युतः वर्णो वृक्ष पुष्कराक्षो महामनः. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మన లైవ్ చదవండి ఆరు వాళ్ళందరూ కూడా. శివోహం గురువు గారు. శివోహం శైలేష్ గారు. వేదాస్వాంగోజితః కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః వేదాస్వాంగోజితః కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మిగతా చదవండి అమ్మా. నాకు కొన్ని పేర్లు. శివోహం గురువు గారు. శివో వేద స్వాంగో అజిత కృష్ణ దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్ష మహామనః వేద స్వాంగో అజిత కృష్ణ దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్ష మహామనః. బ్యూటిఫుల్. నెక్స్ట్ అమ్మా. శివోహం గురువు గారు. శివోహం. వేదస్యాంగో జిత కృష్ణ దృఢ సంకర్షణార్చితః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః వేదస్వాంగో జిత కృష్ణ దృఢ సంకర్షణార్చితః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః. చాలా బాగుందమ్మా. నెక్స్ట్ అవునన్నా జయలక్ష్మి గారు, బాలమూరి శ్రవంతి గారు. శివోహం గురువు గారు. శివోహం. వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః. బ్యూటిఫుల్. నెక్స్ట్ జయలక్ష్మి గారు ఉన్నారమ్మా. వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనః వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనః. సాయిరాం సాయిరాం. అమ్మా వీరగా చదువుతారమ్మా. మీద పుస్తకం లేదేమో. వీరా కుమారి గారు ఉందమ్మా పుస్తకం. విష్ణు సహస్రనామ స్తోత్రం. వేద స్వాంగో జిత కృష్ణ దృఢ సంకర్షణోచితః వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః వేద స్వాంగో జిత కృష్ణ దృఢ సంకర్షణోచితః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః వేద స్వాంగో కృష్ణ దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనః. సంతోషం. శుభం శుభం. మీ దగ్గర పుస్తకాలు లేకపోతే చెప్పండి, పుస్తకాలు పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు ఎవరితో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒక్కసారి చెప్పండి. చెప్తే మీకు పుస్తకాలు లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీకు పుస్తకం పంపించారు. సంతోషం. మిత్రులారా మళ్ళీ అంత మహిళలందరూ అయిపోయారమ్మా. మహిళలందరూ అయిపోతే నేను వెళ్ళిపోతాను విశ్లేషణకి. సంతోషం. సో ఇది మళ్ళీ మనం ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతున్నాం. నేను చెప్పాను ఇంకంతా కూడా పైకి ఎలాగ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవడమే మన దృష్టి. ఒక ఆత్మానుభూతి పొందడం. 54 శ్లోకాలు అయిపోయాయి 108 శ్లోకాల్లో. మిగతా 54 కూడా ఎలివేషనే. ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూ కూడా పూర్తిగా ఆత్మానుభూతి పొందాలి. 80వ శ్లోకం వచ్చేసరికి ప్రతి మిత్రుడు కూడా తనలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అది మన టార్గెట్. సో 59వ శ్లోకం నడుస్తున్నది. నెక్స్ట్ వచ్చే 21 శ్లోకాల్లో కూడా పూర్తిగా పరమాత్మని మనలో మనమే అనుభూతి పొందాలి. సర్వత్రా పరమాత్మని దర్శించే స్థితికి మనం చేరుకోవాలి. అదే మన టార్గెట్. ఓకే, అర్థం చెప్తున్నాను ఒక్కొక్క పదానికి కూడా. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి. చాలా కష్టమైన శ్లోకం, కొంచెం ట్విస్టెడ్ శ్లోకం. భీష్ముడు కాంప్లికేట్ చేస్తున్నాడు భీష్మాచార్యులు వారు. వేదాహ
సృష్టికర్త. బ్రహ్మాత్మభు సురజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భో లోకేశ స్వయంభూ చిత్రాన్న దాతాత్మిజోని గురిన విరించి కమలాసన షష్టా ప్రజాపతిర్వేదా. అది బ్రహ్మదేవుడికున్న పేరులోని వేదా. అందుకోసం వేద అంటే సృష్టికర్త ఒకటం, వేద అంటే తెలుసుకో, కంపల్సరీగా తెలుసుకోవాలి. జ్ఞానం దేన్ని తెలుసుకోవాలి? జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాన్ని వేద అంట. అంటే ఒత్తు విసర్గం లేకపోయినా వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే అన్న శ్లోకం ఉంది. కానీ వేద ఒత్తిస్తే సృష్టికర్త, వేద అంటే తెలుసుకోదగ్గది అనేది సాహిత్యపరంగా చెప్తున్నాను. మెయిన్ గా ఇక్కడ వేద అంటే సృష్టికర్త, స్వాంగ అన్ని తానైన వాడు. సృష్టికర్త అంటే ఏదో సృష్టించడం కాదు, ఇష్టం వచ్చినట్టు సృష్టించేయడం, ఏదో తనకి బుర్రలో తోచింది సృష్టించేయడం అలా కాదన్నాడు. ప్రతిది కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా విశ్వరచన, అద్భుతమైన విశ్వరచన. మనం అనుకున్నాం చాలాసార్లు, భగవంతుడు ఏదైతే పరమాత్మ ఇవన్నీ సృష్టి అద్భుతమైన విశ్వరచన. దాంట్లో తప్పు అన్న దానికి మనకి ఆ సాహసం లేదు, మనకంత జ్ఞానం కూడా లేదు. అంత విశ్వరచన. ప్రతి జడ పదార్థానికి, ప్రతి జీవ పదార్థానికి, ప్రతి దానికి తన ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన జ్ఞానాలు అన్ని కూడా కలిపి, శుభ లక్షణాలు అన్ని కూడా కలిపి ప్రతి జీవిని కూడా ఒక అందంగా, ఒక చందంగా సృష్టించాడు. మనం అనుభవించాలే తప్ప ఈ సృష్టిలో ఆనందం కానిదంటూ ఏమీ లేదు, జ్ఞానం కానిదంటూ ఏమీ. మనం అనుభవించాలి తప్ప, మనం ప్రిపేర్ అవ్వాలి తప్ప, మనం ఆ స్టేజ్ కి చేరుకోవాలి తప్ప, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని యొక్క వెనకాతలున్న చైతన్యాన్ని మనం పూర్తిగా 100కి 100 పాళ్ళు అనుభవించవచ్చు. అది చీమ మొదలుకొని ఏనుగు దాకా, ఆఖరికి మనిషి దాకా అన్ని సద్గుణాలు, అన్ని లక్షణాలు సాక్షాత్ భగవత్ స్వరూపమే. మనిషిగా పుట్టిన ఈ స్థితి వరకు కూడా, ఈ జీవి వరకు కూడా, 84 లక్షల జీవులు అత్యంత ఉత్తముడైన ఈ మానవ జన్మ, దాని వరకు కూడా అద్భుతమైన సృష్టి. ఎవరికి ఇవ్వవలసిన జ్ఞానం వాడికి ఇచ్చాడు. చీమకి ఇవ్వవలసిన జ్ఞానం చీమకి ఇచ్చాడు, ఏనుగుకి ఇవ్వవలసిన జ్ఞానం ఏనుగుకి ఇచ్చాడు, గుర్రానికి ఇవ్వవలసిన గుర్రానికి ఇచ్చాడు, మొసలికి ఇవ్వాల్సిన మొసలికి ఇచ్చాడు, ఉడుముకి ఇవ్వాల్సిన ఉడుముకి ఇచ్చాడు, పక్షికి ఇవ్వాల్సిన పక్షులకి ఇచ్చాడు, నీటిలో నివసించే జంతువులకి ఇవ్వవలసిన నీటిలో జంతువులకి ఇచ్చాడు. వాడు చేసే పనులు మనం చేయలేం, మనం చేసే పనులు వాళ్ళు చేయలేరు. ఈ అద్భుతమైన రచన మన అనుభూతి పొందాలే తప్ప, ఈ ఆనందాన్ని అనుభవించాలే తప్ప. ఆ సినిమాలో పాట ఉంది, ఏంటది? మన నాగేశ్వరరావు నటించింది. ఆయన మరాఠీ ఆయన, క్షేత్రకన ముందే చక్రధారి. భలే భలే అందాలు శివం గురుజీ చెప్పాలండి. అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, ఇదే ఆనందం, అదే అనుబంధం, మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించాడు, మాటలు రాని మృగాన సైతం మంచిగా కలిసి జీవించాను, మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం సాగించాను. ఆ రచయిత ఎవరో కానీ అద్భుతం. సో ఎంత అందాలు, దృష్టంతా అందం, సముద్రం అందం, ఆకాశం అందం, మేఘాలు అందం, వర్షం అందం, చలి అందం. అది చూడండి, దేని దానికి అందం. దానికి ఎండకి ఉన్న అందం. ప్రతిసారి చెట్లలో ఉన్నవాడు ఎప్పుడు ఎండలో పోతామని చూస్తాడు, ఎండలో ఉన్నవాడు ఎప్పుడు సీజన్ మారుతుందని చూస్తాడు, వర్షం ఎప్పుడు పడుతుందని చూస్తాడు. ఇది ఎవరికి అర్థం కాని ఒక రకమైన ఆనందం. రైతు ఎప్పుడు కూడా వర్షం ఎప్పుడు పడుతుందో అని చూస్తుంటాడు. అలాగే ప్రతి జడ పదార్థం దానికున్న లక్షణాలు, అది లేకపోతే మనం జీవించలేం. జడ పదార్థం లేకపోతే మనం ఎక్కడ, ప్రతిదీ మన జడం మీదే జీవిస్తున్నాం మాక్సిమం. మన సంబంధాలు, జీవుల్లో ఉన్న సంబంధాలు ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే, మనకి కుక్కలకి, మనకి రామచిలుకలకి, మనకి పావురాలకి ఉన్న సంబంధం ఒక్క నిమిషం పక్కన, మనకి జడకి ఉన్న సంబంధం అద్భుతమైన సంబంధం. ఉప్పు లేకపోతే ఉండలేం, పప్పు లేకపోతే ఉండలేం, మొక్కజొన్న లేకపోతే ఉండలేం, బియ్యం లేకపోతే ఉండలేం, ధాన్యం లేకపోతే ఉండలేం,
గోధుమ లేకపోతే ఉండలేం, వంకాయ లేకపోతే ఉండలేం, బెండకాయ లేకపోతే ఉండలేం. ఏంటి ఉల్లిపాయలు, బంగాళం, ఏంటి ఏంటి అవి సృష్టించారు? వృక్షాల నుంచి రావడం ఏంటి? ఇక్కడ ఉండాలి. కర్ర లేకపోతే ఉండలేం, ఇనుము లేకపోతే ఉండలేం, సిమెంట్ లేకపోతే ఉండలేం, సున్నం లేకపోతే ఉండలేకపోతున్నాం. ఏమిటి అనుభవం? ఎంత అద్భుతమైన విశ్వ రచన! కొన్ని పదార్థాలు లేకపోతే, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి లేకపోతే మానవుకి మనుగడే లేదు, జీవులకు మనుగడే లేదు. ఏంటి అద్భుత సృష్టి! పంచభూతాలు ఏమిటి, ఏ మనిషికి ఇవ్వాల్సిన క్వాలిటీస్ ఏంటి, జీవులకి ఇచ్చిన క్వాలిటీస్ ఏంటి, ప్రతి జడ పదార్థానికి ఉప్పుకు ఉప్పు గుణము, అండ్ మామిడి పండులో తీయ గుణం, అరటి పండులో తీయ గుణం, ఉసిరికాయలో పులుపు గుణం, కాకరకాయలో వగర గుణం. ఏంటి సృష్టి! ఎంత అద్భుతమైన సృష్టి! ఎంత మాధుర్యం ఉంటుంది అనుభూతి పొందుతుంటే. భగవంతుడిని అనుభూతి పొందాలి అంటే ఈ భగవంతుని యొక్క విభూతి ప్రతి పదార్థంలో కూడా మనం గ్రహించాలి. అదే సత్యాన్వేషణ, అదే సాధన, అదే ధ్యానం, అదే యోగం, అదే భక్తి, అదే ముక్తి, అదే మోక్షం, అదే జ్ఞానం, అదే విజ్ఞానం. ఇంకేంటండి? భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చేసాయి. అదే అసలు సిసలైన ఆత్మస్వరూపం. ఫైనల్ గా అది. అటువంటి ఆత్మస్వరూపం సర్వత్రా ఉంది, నీలో కూడా ఉంది. దాని అనుభూతి పొందడమే మానవుని యొక్క జీవిత లక్ష్యం. ఎందుకంటే ఎవరికీ లేని తెలివితేట మనకే ఇచ్చేసాడు స్వామి. ఆయన ఏ జీవికి ఇవ్వలేని తెలివితేటలన్నీ కూడా మనకే ఇచ్చేసాడు. అన్ని ప్రాబ్లమ్స్ మనకే ఇచ్చేసాడు, అది కూడా ఇచ్చేసాడు. ప్రతి జీవికి ఏదో ఆహారము, నిద్ర, మైథునం మూడే అనుకుంటాం. ఆహారం కావాలి, నిద్రపోవాలి, మైథునం కావాలి, రీప్రొడక్షన్ కావాలి. మనకి అన్ని ఉన్నాయి, ఇంకేం లేదు. మూడు కాకుండా 100 కోరికలు మనకు ఉన్నాయి, 100 సాధిద్దామన్న కోరికలు ఉన్నాయి. ఏది పట్టుకెళ్ళామన్న, ఏది ఇక్కడి నుంచి ఒక్క వస్తువు కూడా తీసుకెళ్ళలేము అన్న విషయం కూడా మనకు తెలుసు. అయినా సరే చావదు, ఆ పులుపు చావదు. మరణించే వరకు, లాస్ట్ మినిట్ వరకు కూడా మన ఆలోచన అంతా కూడా ఇదే. ఏది పట్టుకెళ్ళడం అన్న విషయం పూర్తిగా సత్యం. ఎప్పుడైనా కాదంటారా? దాంట్లో అసత్యం ఉందా? ఏమి తీసుకొని ప్రపంచానికి రాలేదు, ఏది తీసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్ట, ఏది తీసుకొని ఏది తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేటప్పుడు ఉండదు. దేనికి తాపత్రయం? మధ్యలో ఏంటి జంజాటం, ఏమిటి సమస్య, ఏమిటి? ఇది చాలా ఒక రకమైన ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలి. చూస్తున్నాం కదా, మనం రోజు చూస్తున్నాం టీవీల్లో. ఒకప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతాడు, డమ్మని కింద పడిపోతాడు. ఈ కాలంలో ఎంత పైకి వెళ్ళాడు అంత గొప్ప, ఎంత కిందకి పడిపోయాడు వాడు కూడా గొప్ప. కాలం మారిపోతున్నారు. ఎంత కిందకి పతనం అయిపోయాడు, అమ్మో వాడు చాలా గొప్పవాడు రా, అందుకే పతనం అయ్యాడు. ఆశ్చర్యంగా ఉంటుంది ప్రజల యొక్క ఆలోచన చూస్తుంది. అదే జరుగుతుంది టీవీ అంతా కూడా. అదే ఉన్న ఆంధ్రాలో ఉన్న 30-40 ఛానల్స్ అదే న్యూస్. మన దౌర్భాగ్యం. ఎవరిని పైకి తీసినామన్నది ఎవడు పడి, వాడి కర్మ వాడిది, మనకేంటి? సృష్టికర్త స్వాంగ, అన్నీ తానైన వాడు. 2వ పదం, అన్నీ తానైన వాడు. అజిత, జయింప సఖ్యము కానివాడు. ఎవడు కూడా ఆయన జయించలేడు. ఎందుకంటే ఏం జయిస్తాడు? అంతా ఆయనే, అన్ని ఆయనే. ఇంకా పరమాత్మ జయించే ప్రసక్తి ఏముంది? తనలోనే ఉన్న పరమాత్మ తను జయించుకోగలడా? తను జయించవలసింది తనలో ఉన్న అరిషడ్ వర్గాలని, తనలో ఉన్న ఈషణత్రయాన్ని, తనలో ఉన్న ఈర్ష, అసూయ, ద్వేషాన్ని. అంతే తప్ప ఇంకేం చేయిస్తాడు? అందుకోసం ఎవరికి జయింప సత్యం కానివాడే ఆత్మస్వరూపం. అది మనలోనే ఉంది. కృష్ణ,
మధ్యలో వస్తూ ఉంటాయి. కృష్ణ అంటే నీల మేఘశ్యాముడు, కృష్ణవర్ణం కలవాడు కృష్ణ. కృష్ణ అంటే ఏంటంటే కేవలం నీలి మేఘశ్యాముడు అని కాకుండా, నల్లగా ఉండేవాడు నల్లని కృష్ణయ్య అని కాకుండా, నీలి కృష్ణయ్య అని కాకుండా, అజ్ఞానాన్ని తొలగించేవాడు. తమసో మా జ్యోతిర్గమయ శ్రీకృష్ణుడు. అది రామావతారం అంతా కూడా అసతో మా సద్గమయ, అసత్తు నుంచి సత్యానికి గొలుపు. రామావతారం అంతా అలాగే నడిచింది. ఆ 3 స్టాండర్డ్స్ కూడా ఆ శ్లోకంలోని అసతో మా సద్గమయ, అసత్తు నుండి నన్ను సత్యానికి గొలుపొమ్ము రామావతారం. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు అజ్ఞానం నుంచి నన్ను జ్యోతిర్లోకి జ్ఞానంలోకి తీసుకెళ్ళి కృష్ణ అవతారం. అది భగవద్గీతను బోధించాడు జగద్గురు. మృత్యోర్మాం అమృతంగమయ, తర్వాత వచ్చిన సద్గురు. అందరి సద్గురు, ఒక్క సద్గురు అని పేరు చెప్పుకోవద్దు. మీ ఒక్క విషయం, సద్గురులందరినీ ఒకేలా చూడడం మన ఎప్పటి నుంచి ఆచారం మనకు వస్తున్నది. ఏదో ఈయన ఒక్కడే సద్గురు ఈయన కాదు అనుకోవద్దు. సద్గురులు ప్రపంచంలో అసలైన సద్గురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సద్గురులు భావించారు. వాళ్ళందరూ కూడా మనని మృత్యోర్మాం అమృతంగమయ్య, మృత్యువు నుంచి అమృతత్వాన్ని తీసుకెళ్తారు. మృత్యు అనేది దేనికి? దేహానికి. అమృతం అనేది దేనికి? ఆత్మస్వరూపానికి. దేహం పోతుంది కదా, దేహం పోతుందేమో తప్ప, దేహాన్ని కాల్ చేస్తారు పూడి చేస్తారు తప్ప, ఆత్మస్వరూపానికి మాత్రం పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి స్టేజ్కి మనం తీసుకెళ్లే వాళ్ళు సద్గురు ఎవరైనా కావచ్చు. అక్కడి నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు, దక్షిణామూర్తి నుంచి రావచ్చు, హరిగ్రీవుడు రావచ్చు. దత్తాత్రేయులు వారు 3 త్రిమూర్తుల అవతారం. దత్తాత్రేయుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, వ్యాసుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, తర్వాత మన శ్రీకృష్ణుడు కావచ్చు, శ్రీకృష్ణుడు తర్వాత వచ్చిన వాడు ఎవరైనా కావచ్చు, మహావీర జైనుడు కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, గురు నానక్ కావచ్చు, పార్శ్వనాథుడు కావచ్చు, జొరాస్ట్రియన్, శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, షిరిడి బాబా గారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వివేకానందుడు కావచ్చు. వీరందరూ కూడా ఈ సద్గురువులు ఎవరైతే పరంపర కొనసాగుతుందో, నేను చెప్పిన కొంతమంది మన సద్గురు ధామంలో 108 మంది సద్గురులు కురువు తీరుతారు. నేను చెప్పేది మీకు 15-20 చెప్పాను. 108 మంది సద్గురులతో కూడిన సద్గురు ధామం నిర్మించాలన్నదే నా డ్రీమ్. ఇది ఎప్పుడొకప్పుడు జరుగుతుంది. దాని గురించి 1 నిమిషం పక్కన పెట్టాను. అయితే ఇది ఇక్కడ కృష్ణ అంటే అది కృష్ణుడు అంటే ఏదో నల్లగా ఉంటాడు, సరదాగా ఉంటుంది అనుకోదాన్ని బాగుంటుంది. కృష్ణ తత్వమే ఒక ప్రేమతత్వం అని ఏ రకంగా ఊహించినా సరే మధురం మధురం అన్ని కూడా మధురమే. కృష్ణం కూడా ఆయన రాసినట్టు ఇంకా అంతా కూడా అంతా మధురం. కృష్ణ అవతారమే మధురం, ప్రేమతత్వం. మధురం మధురం వసిత మధురం అన్ని కూడా ఇంకంత మధురాధిపతే అఖిలం మధురం. అందుకోసం కృష్ణ అంతా మధురమైన వాడే, పూర్తిగా మధురం 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 ఏదైతే ఉందో అది కృష్ణుడు. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి వస్తే మాత్రం అంతా మధురమే. దాంట్లో ఇంకొకటి అనేది లేదన్నమాట. పూర్తిగా మధురమే మనం ఆస్వాదిద్దాం అంట. అది కృష్ణ. దృఢ, చెలించని స్వభావం కలవాడు, దేనికి రాంగడు. అదే స్థిత ప్రజ్ఞత. అదే శ్రీకృష్ణుడు అని బోధించాడు. నువ్వు శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్న పదం ఉంటుంది మన భగవద్గీత. శీతోష్ణ సుఖ దుఃఖాలు, శీతలమైన చలి అయినా ఉష్ణమైన అన్నది ఒక పదం. సుఖ దుఃఖాలు, సుఖమైన దుఃఖమైన, వీటి 4 శీతోష్ణ సుఖ దుఃఖాలకి ఏ మాత్రం చెలించిన వాడు స్థిత ప్రజ్ఞుడు. అంటే శీతోష్ణ అన్నది బాహ్యంగా, సుఖ దుఃఖాలు అనేది మానసికంగా. ఈ 4 గుణాలు ఎందుకు పేర్కొన్నారంటే పెద్దవాళ్ళు, శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే శీతోష్ణ అన్నది ఈ లోకానికి సంబంధించి, బాహ్యానికి సంబంధించి, భావానికి సంబంధించి సుఖ దుఃఖాలు. సుఖము భావమే, దుఃఖము భావమే. ఈ సుఖం అనేది ఎక్కువ కాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ దుఃఖం అనేది కూడా ఎక్కువ కాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి.
శీతోష్ణాలు ఎలాగ మారుతూ ఉంటాయో శీతకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది. అలాగే సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. ఏది వచ్చినా సరే చలించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడినే స్థిత ప్రజ్ఞుడు అని చెప్పి శ్రీకృష్ణుడు పదాన్ని వాడే. దాన్నే ఇక్కడ భీష్మాచార్యుల వారు దృఢ, చలించని స్వభావం కలవ. ఈ చలించడం అనేది ఎవరి లక్షణం? జీవుని యొక్క లక్షణం. జీవుల్లో కూడా చలించేది ఏది? అత్యంత చంచలమైనది ఏది? దాన్ని మనం గుర్తించాలి. మన శరీరం ఉంది, ఈ శరీరం మనమే చంచలమైన వాళ్ళు, ఒప్పుకుంటాను. ఈ శరీరంలో కూడా చంచల స్వభావం కలవ ఒక అంగం ఉంది. ఏంటి అంగం? మనస్సు. మనస్సు మనస్సు ఎంత అర్థం ఉందని మన దేహమే చంచలమైనది. ఈ దేహంలో ఆ చంచలత్వాన్ని కలిగించే అంగం ఏంటి? కలిగించే వస్తువు ఏంటి? మనస్సు. ఇదే చంచలమైన స్వభావం కదా. దాన్ని పట్టుకుంటే స్థిత ప్రజ్ఞత వస్తుంది. కష్టము, సుఖము, శీతము, ఉష్ణము అన్ని కూడా ఈ మనస్సు అనుభూతి పొందేదే. ఈ కష్టము పెర్మనెంట్ ఉండదు. నీ కూర్చున్న పరుపు పెర్మనెంట్ కాదు, నేను కూర్చున్న మంచం పెర్మనెంట్ కాదు. ఏది పెర్మనెంట్? నేనే పెర్మనెంట్ కాదు, ఇల్లు కాదు, నేను కూడా పెర్మనెంట్ కాదు. ఇవన్నీ కూడా మనస్సు పడుతున్న అవస్థలు. వెనకాతలు ఏదైతే వెనకాతల నిగూఢంగా ఉందో ఆత్మస్వరూపం, ఏదైతే అంతర్లీనంగా ప్రతి జీవిలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దానికి మాత్రం ఎప్పుడు కూడా స్థిత ప్రజ్ఞతగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మార్పు చెందకుండానే ఉంటుంది. ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో అంతటా వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపాన్ని మనలో కూడా ఉంది అంటారు. అది దృఢ. ఈ మనస్సుకే ఇవన్నీ కూడా చంచలత్వం తప్ప ఆత్మకి కావు. నైనం చిందంత్రి శస్త్రాన్ని నైనం దహతి పావక. అది ఆత్మస్వరూపం. అది మనలోనే ఉంది. దాన్ని పొందడమే మన లక్ష్యం. సంకర్షణో అచ్యుత. సంకర్షణ ప్లస్ అచ్యుత. అచ్యుత అంటే చ్యుతము లేనివాడు, అంటే తరుగు లేనివాడు. అచ్యుతుడు. అచ్యుతుడు అంటే మనం కేశవైస నారాయణ గోవిందాస్వామి నామాలు అచ్యుత కూడా వస్తుంది. అచ్యుత అంటే తరుగు లేనివాడు. తరుగే లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉండేవాడు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఎప్పుడు నువ్వు చూసినా ఒకేలా కనబడతాడు. దానికి చ్యుతము లేదు. అచ్యుత. సంకర్షణ. ఎటువంటి సంకష్టిత పరిస్థితులు అయినా సరే, అంటే ప్రళయ కాలంలో కూడా ఒక ప్రళయమే వచ్చేసి మొత్తం అంతా కూడా కొట్టిపోయింది అనుకోండి, భూమి అంతా కూడా ఏమీ లేకుండా అయిపోయింది అనుకోండి, ప్రళయం అంతా అని ఇప్పుడు చూడలేదు, ప్రళయమే అనుకోండి. చాలా మంది చెప్తాడు యుగాంతం అంటుంది. యుగాంతాలే ఉండవు, ఎవడు ఉండవు. కృతయుగం తర్వాత కొంతమంది మిగిలేదు. త్రేతాయుగం వచ్చింది, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ కూడా జరుగుతుంటే పూర్తిగా క్షీణించిపోవడం అనేది ఈ భూభాగంలో ఉండదు. దాన్ని అనవసరంగా చేసే 2012లో ఎవడో చెప్పాడు మొత్తం అంతా పోతుందని చెప్పి. ఇది కూడా ఏంటంటే పనికిరాని మాటలు, ఏదో అజ్ఞానంతో మాట్లాడు. భగవంతుడు దీన్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. పూర్తిగా ప్రళయం అయిపోదు, పూర్తిగా అంతా నశించిపోదు. అంతా నశించిపోయి మనం కూడా చంద్రుడిలాగా, జీవకోటి లేని లాగా, కుజుడిలాగా, గురువులాగా, శుక్రుడిలాగా అయిపోదాం అంటే అయిపోవచ్చు. అది భగవంతుడి ఇష్టం. కానీ ఇక్కడ ఆయన సృష్టించిన ఈ భూమిని కాపాడడం కూడా ఆయన ఉంది. అదే ఎన్నోసార్లు చేశాడు. ఈ అవతారాన్ని కూడా ఈ భూమిని కాపాడడానికి ఇందులో జీవన కదా భగవంతుడి ప్రీతివంతగా అందుకోసిన అవతారాలు ఎత్తాడు కదా. వాటిని మర్చిపోకూడదు. మనం ఏదో మనం నోచుకొచ్చిన మాట చెప్పి మొత్తం ప్రళయం వచ్చేస్తుంది, మొత్తం భూమి అంతా కూడా కొట్టుకుపోతుంది అంటే అర్థం లేని మాటలేదు. ఆయన పుడుతున్నదే రక్షించదాన్ని. ఏదో కలికి అవతం వస్తాడు, కట్టట్టుకుని అందరిని నరికేస్తాడు. అది కలికి అంటే ప్రతి మానవుల్లో ఉన్నాడు కలికి. పురాణాలు వెనకాల ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కలియుగంలో అంటే అందరిలో కూడా మంచితనం ఉంది,
అందరిలో కూడా దుష్టత్వం ఉంది. ఈ నిమిషం మంచివాడు, ఇంకో గంట పోతే చెడ్డవాడు. ఎందుకని మారిపోతున్నాడు మనిషి? అది కలియుగం. ఇక్కడ దుష్టత్వం కావచ్చు, మంచితనం కావచ్చు, ఒకే మనిషిలో ఉంది. చాలా కష్టం అసెస్ చేసుకోవడం. ఆ మనిషే తన్ని తను కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటి వరకు ఉన్న మంచివాడు సడన్ గా చెడ్డవాడు అయిపోయి కసక్కని ఎవరిని చంపేయడం, ఎవరిని హత్య చేసేయడం, ఏంటి జరుగుతుంది? ఎవరిని రేప్ చేసేయడం ఆడవాళ్ళని ఎందుకు జరుగుతున్నదంటే ఇది ఒకే శరీరంలో జరుగుతుంది, ఒకే మనస్సులో ఏర్పడుతున్న వికారాలు. మనస్సు ఒకటే కానీ ఏర్పడుతున్న వికారాలు రెండు. మనస్సు బుద్ధి సహకరించుకోవట్లేదు. మనసు తన ఆలోచన దానికి వెళ్ళిపోతున్నది, బుద్ధి చెప్తున్నది మంచిది కాదురా అని చెప్తున్నది, మనస్సు వెందు. ఆ విచక్షణ జ్ఞానాన్ని చెప్పే బుద్ధి మాట మనస్సు వెందు. 99% కలియుగంలో మనస్సే గెలుస్తుంది. అది వచ్చించారు. అలా అని చెప్పిన బుద్ధి గెలవాలని అంటలేదు. ఈ మనస్సు బుద్ధి ఏకం అయిపోవాలి. రెండు కూడా ఆలోచనలు ఒకేలాగా ఉండాలి. ఎప్పుడైతే మనస్సు యొక్క ఆలోచన బుద్ధి యొక్క విచక్షణ ఒకేలాగా సాగుతాయో, ఒక రెండు పట్టాలు రెండు ట్రాక్స్ లాగా సాగుతాయో, సుఖంగా కూడా ట్రైన్ అనేది ఎంత దూరం అయినా సరే ప్రయాణం చేస్తుంది. మధ్యలో ఏమైనా చిన్న గ్యాప్ వచ్చినా వచ్చినా సరే డీరైల్ అయిపోతుంది. ఇప్పుడు మనం అలాగే చూసుకుందాం. ట్రైన్ డీరైల్ అవ్వడానికి కారణం ఏంటంటే మధ్యలో ఒక చిన్న మొక్క ఇవ్వడం, తీసేయడం, లేకపోతే ఆ నట్లు గిట్లు రెండు పట్టాలు కలిసిన చోట్ల వాటిని లూజ్ చేసి వదిలేయడం, అంతసేపటికి లూజ్ అయిపోయి కొంచెం పట్టాలు పక్కకి జరగడం, ట్రైన్ డీరైల్ అయిపోతుంది. ఈ మనస్సు బుద్ధి అనేది రెండు పట్టాలలాగా శాశ్వతంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఈ పట్టాలనేది ఇలా సాగుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది, ఎక్కడ డిరైల్మెంట్ అనేది ఉండదు. అది లేకపోవడం వల్లే ప్రాబ్లం. అది ఇక్కడ చెప్పదలుచుకున్నాడు ఆయన. సో సంకర్షణాచ్యుత ప్రణయ కాలంలో కూడా ఏ విధమైన మార్పు చెందని వాడు. అలాంటి వాడిని పరమాత్మ అనాలి. ఎప్పుడు పడే మారిపోతున్నాడు పరమాత్మ ఎలా అవుతాడండి? వాడు జీవుడు అవుతాడు. జీవుడు పరమాత్మ కావాలి అంటే ఎప్పుడు మార్పు, ఏ పరిస్థితిలో కూడా ఒకే రకంగా ఉండాలి, స్థితప్రజ్ఞతో ఉండాలి. శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎందు ఒకేలాగా ఉంటాడు. ఒకేలాగా ఉన్నప్పుడు జీవు కూడా పరమాత్మే. జీవుడు పరమాత్మ మారాలి అంటే స్థితప్రజ్ఞత ఉండాలి, ఉంటే పరమాత్మగా మారిపోతుంది. ఎందుకంటే పరమాత్మ జీవుడిగా వ్యక్తమయ్యాడు కాబట్టి. ఇదే లాజిక్ అండి. పరమాత్మే జీవాత్మగా వ్యక్తమయ్యాడు కాబట్టి ఈ జీవాత్మ కూడా పరమాత్మ లక్షణాలు, భగవంతునికి ఉండే షడ్గుణాలని తన సొంతం చేసుకుంటే జీవాత్మే పరమాత్మ. సింపుల్. దీంట్లో పెద్ద చర్చించుకోవడానికి లేదు, బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద కావ్యాలు, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు తిరిగి వెళ్ళిన అవసరం లేదు. చిన్న లాజిక్ తెలుసుకొని ఆ ప్రకారంగా మన ఆలోచన, ఆ ప్రకారంగా మన ఆచరణ జరిగితే సద్గురు అలాగే చేస్తారు. బాహ్యంగా ఎలా కనమన్నా సరే వాడి లోపల తర్కం అంతా కూడా, లోపల జరిగే రియాక్షన్, ఆ కెమికల్ రియాక్షన్ అంతా కూడా ఇలాగే సాగుతుంది. అనుకోవాడు సద్గురులు అయ్యారు. దేనికి లాంగర్ ఒక్కడికే లొంగుతారు, పరమాత్మగా లొంగుతారు. ఆ పరమాత్మ ఎక్కడ చూసుకుంటారు? తనలోనే చూసుకుంటారు. ఇంకా గొడవే ఉంది. ప్రపంచంలో ఏది కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. అలా అని చెప్పి పారిపోక్కర్లేదు, హిమాలయాలకి పారిపోక్కర్లేదు. సద్గురులందరూ ఇక్కడే ఉన్నట్టు మనం కూడా ఇక్కడే ఉండొచ్చు, కానీ స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. లక్ష్మీనా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. వరుణ వర్షమును అనుగ్రహించేవాడు. సంధ్యాకాల సూర్యుడు. మధ్య మధ్య కొన్ని పదాలు కూడా పెడుతూ ఉంటాడు. దీన్ని విశ్లేషణ చేసుకుంటే అంతనే సంధ్యాకాల సూర్యుడు.
సంధ్యాకాలం అంటే అర్థం ఏంటి? మన లెక్క ప్రకారంగా అస్తమించేస్తున్నాడు అంటే మానవ జీవితంలోకి వస్తే అస్తమించే సమయం అంటే మనం మరణ సమయం వచ్చేసింది అనుకుందాం. ఆ టైంలో కూడా సూర్యుడిలాగా ఉండాలని చెప్పి అర్థం. మధ్యాహ్నం సూర్యుడు ఎలాగున్నాడో మరణ సమయంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. కూడా మధ్యాహ్న సూర్యుడిలాగా నువ్వు ఉన్నావో, అమితమైన తేజ సంపత్తితో, అమితమైన జ్ఞాన సంపత్తితో నువ్వు ఉన్నావో, మళ్ళీ పుట్టినప్పుడు కూడా అదే జ్ఞానంతో పుడతావు. ఉదయ సూర్యుళ్ళ. వరుణ అంటే యాక్చువల్ గా వర్షమును అనుగ్రహించేవాడు. వర్షం అనుగ్రహించాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకుండా వర్షం రాదు కదా. సూర్యుడు ఉన్నాడు కాబట్టి సముద్రం నీరు ఆవిరవుతున్నది, అక్కడికి వెళ్తాయి, చల్లబడుతుంది, వర్షం పడుతుంది. ఇదంతా కూడా ఒక సైకిల్ అని చెప్పి అందరికి తెలిసిన విషయం. అది అందరు కూడా సైన్స్ చదువుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ కాలంలో ఇదే మొత్తం అంతా కూడా సైన్స్ అంతా ఇక్కడే ఉంది. వర్షం అనుగ్రహించేవాడు అండ్ సంధ్యాకాల సూర్యుడు అంటే అస్తమించే సమయంలో కూడా నువ్వు చాలా తేజస్ సంపన్నుడివై ఉండాలి, చాలా జ్ఞానవంతుడివై ఉండాలి. మొత్తం జ్ఞానం అంతా కూడా విజ్ఞానంతో దాని అనుభూతి పొందినవాడే ఉండాలి. అప్పుడు నువ్వు ఉదయ సూర్యుడు కూడా నువ్వు అటువంటి జ్ఞానంతోనే, అటువంటి విజ్ఞానంతోనే, అటువంటి తేజస్సుతోనే నువ్వు అవతరిస్తావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తావు అన్నది ఒక భావన కింద తీసుకుంటే ఇది ఆధ్యాత్మిక భావన. ఆధ్యాత్మిక ప్రగతికి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న 1000 నామాలు కూడా ప్రతి నామం వెనక అతను ఒక రకమైన విశ్లేషణ ఉంది. మనం విశ్లేషణ చేసుకోవాలే తప్ప అన్ని పరమాత్మని జీవాత్మని అనుసంధానం చేసుకుంటూ మన మనసుని జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రతి నామాన్ని కూడా మనం సక్రమంగా విశ్లేషణ చేసుకోవచ్చు. అది దీని గొప్ప. వారుణ, వరుణ అయిపోయింది. వారుణ అంటే వరుణపుత్రులైన, వారుణ అంటే వరుణకు పుట్టిన వాళ్ళు వారుణ అంటారు. ఎవరో వరుణపుత్రులైన వశిష్ఠుడు మరియు అగస్త్యులు. సో మనకు తెలిసిన మహా సద్గురువులు అంటే వీళ్ళందరూ కూడా మహర్షుల కింద వస్తారు. అవతార పురుషులు ఒక నిమిషం పక్కన పెడతారు. రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా మహర్షులు, మహారుషులు అంటే పెద్ద సైంటిస్ట్ అన్నమాట. మన లెక్క ప్రకారంగా పెద్ద శాస్త్రవేత్తలు ఈ అగస్త్యుడు అండ్ ఈ వశిష్ఠుడు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అవతార పురుషుడు వచ్చినా సరే వీళ్ళని సేవించాలి, అంత పెద్ద సైంటిస్టులు. హరిశ్చంద్రుడు పుట్టినా, రాముడు పుట్టినా, ఎవడు పుట్టినా సరే వశిష్ఠుడికి నమస్కారం పెట్టాల్సిందే. రాముడు అంతటి వాడికే గురువు వశిష్ఠుడు. సో వీళ్ళు చాలా పెద్ద సైంటిస్టులు, హైలీ ఇంటెలిజెన్స్ అన్నమాట. అండ్ దే ఆర్ ఆల్ ఎన్లైటెండ్ పీపుల్. ఇంకా పూర్తిగా వెళ్ళిపోయారు ఎక్కడ. జ్ఞానం యొక్క అంతాన్ని చూశారు, వేదాల యొక్క అంతాన్ని చూశారు ఈ వశిష్ఠుడు, అగస్త్యుడు. అందుకే వరుణపుత్రులైన వశిష్ఠుడుకు మరియు అగస్త్యులుగా వ్యక్తమైన వాడు కూడా పరమాత్మే. పరమాత్మే ఈ రకంగా వ్యక్తమయ్యాడు. మళ్ళీ పరమాత్మ అవతార పురుషుడిగా పుట్టి వీళ్ళని సేవించింది. అంటే అర్థం ఏంటంటే సేవించిన వాడు, సేవింపబడుతున్నవాడు కూడా ఒకటే అని అర్థం. వశిష్ఠుడి వాడు ఎటువంటి వాడు, రాముడు కూడా అటువంటి వాడే. వీళ్ళిద్దరికి ఎటువంటి భేదం లేదు అని చెప్పడానికే ఈ ముక్క పడింది. వారుణ వశిష్ఠుడు అగస్త్యుడిగా వ్యక్తమైన వాడు పరమాత్మే. మళ్ళీ ఈ పరమాత్మే ఇంకొక అవతార పురుషుడిగా పుట్టి మళ్ళీ వీళ్ళని సేవించాడు. అంటే ఎక్కడ తేడా లేదనమాట. ఏకం సత్యం విప్రా బహుదా వదంతి. శంకరాచార్యులు అన్నట్టు ఉన్నది ఒకటే సత్యం స్వామి. అది రాముడైనా కావచ్చు, వశిష్ఠుడైనా కావచ్చు. విప్రా బహుదా వదం. పండితులు దీన్ని రకరకాలుగా వర్ణించుకుంటారు. వర్ణించడానికి ఏం పోయింది, రకరకాలుగా వర్ణించుకోవచ్చు. ఒకే సబ్జెక్ట్ 100 సినిమాలు చేస్తారు, అంతే కదా. సబ్జెక్ట్ అదే, 100 రకాల సినిమా తయారవుతుంది. అలాగే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. వారుణ వృక్ష
అలాగే అటువంటి పరమాత్మ చెట్లుగా కూడా వ్యక్తమయ్యాడు పాపం. చెట్లు జీవ పదార్థాలే, కానీ చలనం లేకుండా ఒక చోట పడు ఉంటుంది. కానీ ఏది ఆశించదు. అది వృక్షాన్ని ఏదో అనిసుకున్నది. వృక్షం అనేది మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా అన్ని ఇస్తున్నారు. ఎన్నో చెట్లు ఉన్న అడవుల్లో ఎవరు నీళ్లు పోస్తున్నాడండి వాళ్ళకి? మనం ఏదో ఇంట్లో పెట్టుకున్న మొక్కలకి మనం నీళ్లు పోస్తున్నాం, మనం పెంచుకున్న తోటకి నీళ్లు పోస్తున్నాం, మామిడి తోటకి, వీటికి, వాటికి, జామ తోటకి. అడవుల్లో వృక్షాలకి ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఈ అడవులు ఎలాగో వచ్చాయి? అసలు ఈ అడవుల్ని ఎవరు సృష్టించారు? అన్నిటినీ వాడుకుంటున్నాడు మానవుడు. ప్రతి వృక్షాన్ని వాడుకుంటున్నాడు. అది పెద్ద స్మగ్లింగ్ కింద అయిపోయింది. ఎర్రచందనం అని చెప్పేసి ప్రతి దాన్ని వాడుకుంటాడు. టేకు వాడుకుంటాడు, చందనాన్ని వాడుకుంటున్నాడు, దీన్ని మద్దిని, దేన్ని వదలకుండా పళ్ళు, పువ్వులు అన్నిటినీ అన్నింటినీ వాడుకుంటున్నాడు. ఏమి ఆశించకుండా ఫలితాన్ని ఇస్తున్నాడు. వాటిని వాడుకుంటున్న వీడు నిష్కామ గురించి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే వీడు భగవంతుని ఎలా వస్తాడండి? ఏం ఆశించి ఆ ఫలాలు ఇస్తున్నాయి? ఏం ఆశించి ఆ టీల కింద మారుతున్నాయి? ఏం ఆశించి ఆ గంధంగా ఎర్రచందనం కాస్త రకరకాల వస్తువులుగా తయారయ్యి విపరీతన స్మగ్లింగ్ జరిగిపోతున్నాయి? ఏం ఆశించి మామిడికాయలు ఇస్తున్నారు? శుభ్రంగా ఆవకాయ చేసుకుంటే పండిన తర్వాత శుభ్రంగా తింటాం. ఏం ఆశించి ఇస్తున్నారు మన దగ్గర నుంచి? మనకు మాత్రం ఏది చేసినా సరే మనకి ఆశించే. మరి వృక్షాలు మించిన దైవం మనకి ఎక్కడ కనబడుతుందండి? కర్మో రక్షిత రక్షిత అన్నారు, వృక్షో రక్షిత రక్షిత అన్నారు. వృక్షాన్ని కాపాడంటారు బాబు, మీరు కూడా చిరకాలం నిలుస్తారు, లేకపోతే ఎప్పుడోకప్పుడు మంట కలిసిపోవాల్సిందే అని చెప్పేసి అందుకే చెప్పారు ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. లేకపోతే మన జీవితం దేనికి పనికిరాదు. ఆక్సిజన్ దొరకదు, పళ్ళు దొరకవు, కాయగూరలు దొరకవు, ధాన్యాలు దొరకవు. అలాంటి వృక్షాల కింద వ్యక్తమైన వాడు కూడా ఈ పరమాత్మ. అంతేకాకుండా వృక్షాలకి అంటే ఇంకొక రకం ఏంటంటే అనుగ్రహ ఛాయ అని అందించేవాడు. వృక్షాలు ఏ రకంగా అయితే మనకి అన్ని ఇచ్చేస్తున్నాయో, నిస్వార్థంగా నిష్కామంగా అన్ని ఇచ్చేస్తున్నాయో, అటువంటి అనుగ్రహ ఛాయను వృక్ష రూపంలో పరమాత్మ మనకి ప్రసాదిస్తుంది. అనుగ్రహ ఛాయ అంటే ఒక నీడ అప్పుడే కాదు, చెట్టు కింద కూర్చోవడం నీడగా ఉంటుంది అంటారు. అనుగ్రహ ఛాయ. పుష్కరాక్ష, పుష్కరము అక్షరం అంటే సర్వత్రా వ్యాపించింది. మన ఏదో ఈ నదికి ఒకసారి పుష్కరం వస్తుంది, ఈ నదికి ఈ సంవత్సరం పుష్కరం, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో నదికి పుష్కరం, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో నదికి పుష్కరం, ఆ నెక్స్ట్ ఇంకో నదికి పుష్కరం. ఈ 12 పుష్కరాలు తిరుగుతూనే ఉంటాయి. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. పుష్కర అక్షర, క్షయము లేని అన్ని ఉన్న పురాణాల వెనక పుష్కరము అంటే ఏంటి అంటే సర్వత్రా వ్యాపించున్నది, అంతు లేనిది, అది పుష్కరం. కానీ మన పురాణాలే చెప్తూ గురుడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ నదిలో ప్రవేశిస్తాడు, ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ నదిలో ప్రవేశిస్తాడు, దానిలో స్నానం చేస్తే మనకి ఇదవుతుందని. ఇదంతా కూడా ఆచారాలు, సాంప్రదాయాలు ధనార్థం ధర్మంలో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే జ్ఞాన మార్గంకి వెళ్ళాలంటే ఇవి ఆచరించకుండా డైరెక్ట్ జ్ఞానం దొరకదు. వీటి ఆచరిస్తున్నా సరే దీన్నే నమ్ముకుంటే జ్ఞానం పెరగదు. రెండు ఉన్నాయి. దీన్ని వదిలేసి జ్ఞానం సంపాదిద్దామంటే అంత ఈజీ కాదు. ఈ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి వెళ్ళాలి. లేదు దీన్నే పట్టుకు వేలాడుతాను అంటే వేలాడుతుంటారు. రెండింటినీ కూడా కర్మని జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం పరమాత్మ విభూతిని పొందాలి. ఆ బ్రహ్మైక్య స్థితిని చేరుకోవాలి. మనస్సు బుద్ధి అనుసంధానం, కర్మ జ్ఞానాల అనుసంధానం. కాకపోతే భగవంతుడు అనేవాడు ఎప్పటికీ అర్థం కాదు. పునరపి మననం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. గోవిందు.
మహామనా. ఈ లాస్ట్ లో ఒక దెబ్బ కొట్టాడు భీష్ముడు శ్లోకం చివరిలో. మహామనా, గొప్ప మనస్సు గలవాడు. ఇందా మనం ఏమనుకున్నాం, మనస్సు చంచలమైనది అనుకున్నాం కదా. చాలా చంచలమైనది మనస్సు. ఏ నిమిషం ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అదే మనస్సు పరమాత్మని అనుభూతి పొందేది కూడా మనస్సే. మనసుకి అంత శక్తి ఉంది. ఒక చంచలమైందని చెప్పేసి మనం అనుకుంటున్నాం తప్ప, దాన్ని కరెక్ట్ గా మచ్చిక చేసుకుంటే, దాన్ని కరెక్ట్ గా మనకి మనస్సును బుద్ధిని ఏకం చేస్తే ఆ పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ విభూతిని, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ విభూతిని, మనలోనే ఉన్న పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందేది కేవలం మనస్సే. ఎంత గొప్పగా ఆలోచించాలి. చంచలమైనది, చపలమైనది, కానీ పరమాత్మ అనుభూతి పొందేది కూడా మనస్సే. ఇది కేవలం ఆ శ్లోకంలో ఉన్న పదాల తాలూకా అర్థానికి చిన్న విశ్లేషణ ఇచ్చాను నేను. ఇంకా లోపలికి వెళ్ళిపోతే, ఇంకా డీప్ గా వెళ్ళిపోతే అసలైన విశ్లేషణ మున్ముందు ఉంది. ఈ శ్లోకాన్ని వ్యక్తం చేయడానికి గంట టైం కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ విశ్లేషణ చెప్పానంటే ఇంకొక గంట పట్టేస్తుంది. కానీ ఆ విశ్లేషణ అనేది ఊహిగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా, ఈ ప్రపంచం అంతా కూడా రెండు, ఒకటి జడము, రెండోది జీవం. జడమైన ప్రకృతికి ఆధారభూతుడై అదే ప్రకృతి యందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమైన ఆత్మస్వరూపమే పరమాత్మ లేక భగవంతుడు అన్న విషయాన్ని మనకి పూర్తిగా అర్థం. జడమైన ప్రకృతికి, మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా కూడా జడమైనది. జడమైన ప్రకృతికి ఆధారభూతుడై వాటన్నిటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ, వాటి అన్నిటికీ కూడా ఆధారభూతుడై అదే ప్రకృతి అందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమైన ఆత్మస్వరూపమే ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈ చరాచర జగత్తులోని అన్ని జడ జీవ పదార్థాలలో సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉన్నాడు అన్నది ఈ శ్లోకానికి అసలైన అర్థం. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఆయన. అందుకోసం ఆయన దర్శించడమే చిదానంద రూప శివోహం. సర్వత్రా వ్యాపించి ఉన్న జడ జీవ పదార్థాలు, సర్వత్రా వ్యాపించి ఉన్న అద్భుతమైన, అనంతమైన, సత్యమైన ఆ పరమాత్మ స్వరూపాన్ని మనలో కూడా అనుభూతి పొందాలని చిదానంద రూప శివోహం. ఇంకా చాలా విశ్లేషణ ఉంది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే రెండు అర్థం చేసుకోవాలి. దాని గురించి రేపు నేను డీటెయిల్డ్ గా చెప్తాను. అంత ఒక రోజున జరిగేది కాదు. ఇటువంటి జడ జీవ పదార్థాలు పరమాత్మ వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం దీంతో అవిద్య విద్య ఈ రెండింటిని నేర్చుకుంటాం. విద్యని అండ్ అవిద్యని. అవిద్య అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, దాని గురించి రేపు క్షుణ్ణంగా మనం దాన్ని విశ్లేషణ చేస్తాం. మిత్రులారా, మీరు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి. సత్యనారాయణ పులిశెట్టి గారు. బాగున్నాడు, చక్కగా పరమాత్మే ప్రకృతిని సృజించి దాంట్లో తానే భాగమై ఉంది
అన్నిటినీ కూడా మనకు అందిస్తున్నాడు. అన్ని విధాల మనం శివహుడు మనకి ప్రకృతి చాలా ఇస్తుంది. చెట్టు గాని, పుట్ట గాని, శ్యామ, భూమి, ఆకాశము, నీరు, గాలి అన్ని. కానీ వన్ వే డైరెక్షన్ ఎలా కుదురుతుందండి? అవును.